హలో అండ్ వెల్కమ్ టు ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం కోర్ పైథాన్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. దీనిలో ముందుగా మనం నేర్చుకునేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్, తర్వాత వాట్ ఈజ్ ప్లాట్ఫామ్, నెక్స్ట్ వాట్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ, నెక్స్ట్ వాట్ ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెన్సీ, నెక్స్ట్ వాట్ ఈజ్ పైథాన్. నెక్స్ట్ థింగ్ we discuss is execution in Python. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్, తర్వాత క్యారెక్టర్ సెట్ ఆఫ్ పైథాన్, తర్వాత పైథాన్ టోకెన్స్, తర్వాత ఐడెంటిఫైయర్స్, నెక్స్ట్ కీవర్డ్స్, తర్వాత వేరియబుల్స్, తర్వాత లిటరల్స్, తర్వాత ఆపరేటర్స్, నెక్స్ట్ పంక్చుయేటర్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది డేటా టైప్స్, తర్వాత ప్రింట్ఎఫ్ ఫంక్షన్, తర్వాత ఐడిఎల్ఈ అంటే పైథాన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, తర్వాత ఎస్కేప్ సీక్వెన్సెస్, తర్వాత ఇన్పుట్ ఫంక్షన్, తర్వాత టైప్ ఫంక్షన్, నెక్స్ట్ టైప్ కన్వర్షన్, తర్వాత ఐడి ఫంక్షన్, నెక్స్ట్ అడిషన్ ఆపరేటర్, తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్. దీనిలో ఇఫ్ స్టేట్మెంట్, తర్వాత ఇఫ్ ఎల్స్, తర్వాత ఇఫ్ ఎల్స్ ఇఫ్, తర్వాత నెస్టెడ్ ఇఫ్, నెక్స్ట్ లూప్స్. దీనిలో ఫర్ వైల్ లూప్స్. దీనిలో పార్ట్గా మనం రేంజ్ ఫంక్షన్ నేర్చుకుంటాం. తర్వాత ట్రాన్స్ఫర్ ఆర్ జంపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో బ్రేక్, కంటిన్యూ, పాస్, తర్వాత ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, దెన్ స్ట్రింగ్ అండ్ దేర్ ఫంక్షన్స్, టుపుల్ మరియు టుపుల్ ఫంక్షన్స్, లిస్ట్ అండ్ లిస్ట్ ఫంక్షన్స్, డిక్షనరీ అండ్ దేర్ ఫంక్షన్స్, సెట్ అండ్ సెట్ ఫంక్షన్స్, తర్వాత బైట్ మరియు బైట్ అరే ఫంక్షన్స్, తర్వాత ఫంక్షన్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. బిల్ట్ ఇన్ ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ 4 వేస్లో రాయొచ్చు. నో ఆర్గ్యుమెంట్, నో రిటర్న్ టైప్, ఆర్గ్యుమెంట్, నో రిటర్న్ టైప్, నో ఆర్గ్యుమెంట్, రిటర్న్ టైప్, ఆర్గ్యుమెంట్, రిటర్న్ టైప్. సో ఓవరాల్గా 51 టాపిక్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ దీనిలో సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. వీటిని మనం ఒక 45 డేస్లో కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.